హాయ్ అండి. ఇది పాకం చూసారా, పంచదార పాకం, మైసూర్ పాకం చేద్దామని పంచదార పాకం పెట్టానండి. వీడియో అయితే తీద్దామని లేదు, కాకపోతే ఫోన్లో చేస్తున్నాం కదా చూపిద్దామని, మైసూర్ పాకం అలా చేసుకుంటారని చూపిస్తానండి. పాకం అయితే మరిగింది, పిండి వేసుకోవాలండి. పాకం అంటే జిగురుగా చేతికి అంటుకోవాలండి. పాకం తీసేటప్పటికి ఇలా చేతికి ఇలా జిగురుగా రావాలండి. ఇలాగా జిగురుగా వచ్చింది అనుకోండి బాగుంటుంది. శరణ్య ఏయమ్మా శనగపిండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క చేతితో మైసూర్ పాకం ఎట్లా తయారు చేయాలో చూడండి వీడియో. ఇలా శనగపిండి వేసి తిప్పుకోవాలండి. అరకేజీ తెప్పించాను శనగపిండి. అరకేజీ పైన పంచదార వేసుకోవాలి. అరకేజీ పడుతుంది కానీ అరకేజీ పైన వేసాను నేను. బాగా తిప్పాలండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ పడుతుంది, నెయ్యి పడుతుంది, నూనె పడుతుంది. నెయ్యి లేదన్న వాళ్ళు నూనె వేసుకోవాలండి. కొట్ల దగ్గర అయితే నూనె వేస్తారు, నెయ్యి ఎక్కువ వేయరు. నూనె వేసానండి. నూనె చూసారా ఎలాగుందో. ఈ నూనె అయ్యేదాకా తిప్పాలి. గట్టిగా చూపిస్తాను మళ్ళీ మీకు. అదిగోండి నూనె వేసాను. నూనె చూసారా ఎలాగుందో. ఇదిగోండి నూనె. ఇందా చేయలేదా? ఇంకొద్దులే, ఇంకెందుకు. ఇదిగో చూసారండి, మైసూర్ పాకు అయితే అయిపోయింది. పాకం చూపించాను కదా, పాకం చూశారు కదా, పాకంలో వేయడం కూడా చూశారు కదా. తిప్పినప్పుడైతే మీరు చూడలేరు, నేను తిప్పలేకపోతున్నానండి. అందుకే వీడియో తీసుకుంటూ తిప్పడం అయితే కుదరట్లేదు, చేయి ఆగేస్తుంది. నూనె అయితే అరకేజీ పంచదారకే అరకేజీ శనగపిండి అరకేజీ నూనె పైన పట్టిందండి. నెయ్యి అయితే స్మెల్ కొంచెం వేసాం. కలర్ అయితే అలా తెల్లగా అంటుంది కానీ కాదు, మైసూర్ పాకం కలరేనండి. తెల్లగా అంటుంది, అందుకే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే పీసులు కట్ చేయాలి.